ఎందుకంటే భగవద్గీత చదవటం తాలూకా మోటివ్ ఏంటుండాలంటే, మనం పెద్దవాళ్ళము చదివితే భగవద్గీత చదువుతున్నాం అంటే, దాని మోటివ్ ఏముండాలి అంటే, ఆ శ్లోకం చదివి, శ్లోకం అర్థం తెలుసుకొని, అంతరార్థం తెలుసుకొని, దాన్ని వంట పట్టించుకోవడానికి ట్రై చేయాలి వీలైతే అని నేననుకుంటున్నాను ప్రస్తుతానికి. సో, ఈ మోటివ్ ఏదైతే ఉందో ఇది పిల్లలకి ఎలా వర్తిస్తుంది? వర్తించదు కదా! పెద్దవాళ్ళమైన మనకే 2, 3 సార్లు చదివినా సరే దాని అంతరార్థం పూర్తిగా తెలుస్తుంది అనేది నేను అనుకోవట్లేదు. మరి అలాంటప్పుడు పిల్లలకి ఎలాగా చదివితే ఎలాగుంటుంది? యూజ్‌ఫుల్ ఎలాగుంటుంది? వాళ్ళకి ఎలాగ ఉపయోగపడుతుంది ఇది అంటే నాకు అర్థమయ్యేది కాదు. ఎలాగని నేను ఇలాగే చెప్పేదాన్ని. లేదండి భగవద్గీత పిల్లలకి చెప్పడం అంత పెద్ద యూజ్‌ఫుల్ కాదేమో అని. కానీ ఈ మధ్య ఆలోచిస్తే నాకేమనిపించిందంటే, పిల్లలకి చిన్న వయసులో ఈ భగవద్గీత అనే కాదు. ఏవైనా మన మన శంకరాచార్యులు గారు రాసిన స్తోత్రాలు గాని, ఏమైనా సరే చిన్న చిన్న శ్లోకాలు, స్తోత్రాలు, అష్టకాలు ఇలాంటివన్నీ కూడా మనం నేర్పిస్తే, ఈ రోజున చిన్నప్పుడు నేర్పిస్తే, దేవుడికి వాళ్ళని దగ్గర చేసిన వాళ్ళం అవుతాం అనేది నాకనిపిస్తుంది. అంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా స్పైడర్ మ్యాన్, హల్క్ ఇలాగ మార్వెల్ హీరోస్ వేరే ఎక్కడో కల్పితాలైన పాత్రలు, క్యారెక్టర్స్‌ని మన పిల్లలు ఎక్కువ గ్లోరిఫై చేసుకొని, వాళ్ళ గురించి ఎక్కువ అబ్సెస్ అవుతున్నారు కదా! కానీ ఎక్కడికో కల్పితాల్లో క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మన హిందూ హిందూయిజంలోనే బోలెడంత మంది దేవతలున్నారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సూపర్ పవర్, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సూపర్ స్పెషాలిటీ ఇవన్నీ ఉన్నాయి గదా! సో, మనం మన దేవుళ్ళకి దగ్గర చేసిన వాళ్ళం అవుతాం ఇలాంటివన్నీ నేర్పించటం వలన. అలాగే ఈ చిన్నప్పటి నుండి ఇలాంటి శ్లోకాలవి నేర్పించటం వలన పిల్లలకి చిన్నప్పుడు కోర్ మెమరీ కింద అది గనక సెట్ అయితే రేపొద్దున మన హిందూ ధర్మంలో ఉండడానికి, మన హిందూ ధర్మం పాటించడానికి వాళ్ళకెక్కువ ఆస్కారం ఉంటుంది. ఇన్‌స్పిరేషన్ ఉంటుంది అని నేననుకుంటున్నాను. నన్ను నేను కరెక్ట్ చేసుకున్నాను. ఒక రకంగా చెప్పాలంటే అది కాదు పిల్లలకి భగవద్గీత అనవసరం అనుకోవడానికి లేదు. నేర్పించొచ్చు. శ్లోకాలు నేర్పించొచ్చు అని.